డబ్బున్న వాళ్ళకి రెండెంపుల పొదును ఉంటుంది. రెండెంపులే కాదు, 5 ఎంపుల పొదును ఉంటుంది. 2 అంటే మళ్ళీ తక్కువ చెప్పినట్టు ఉంటుంది. అంటే నా దగ్గర నా మాట్లాడతారు, మీ దగ్గర మీ మాట్లాడతారు. అంటే మనం చేసేది, లేనోడు చేసేది, మధ్యతరగతిలో ఉన్నవాడు ఎలాగంటే భయపడతాడు. ఏ పని చేయాలన్నా భయపడతాడు. అంటే ఒక పోలీస్ వ్యవస్థకు కానీ, కోర్టుకి కానీ, లేకపోతే గొడవలు సెటిల్మెంట్లకు కానీ, భార్య భర్తల గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం కానీ, పరాయి ఆడదాన్ని పరాయి మగవాడు కుటుంబం నుంచి విడదీసినప్పుడు ఇటువంటి అది దాన్ని ఏమంటారంటే తప్పుడు పని అంటారు, తప్పుడు నిర్ణయం, తప్పుడు సూప్ అంటారు. అంటే డబ్బున్న వాళ్ళ కోసం ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు మన ఒంట్లో ఓపు ఉన్నంతసేపు చేయించుకుంటారు. కొద్దిగా మనకేదన్నా అవసరం అయినప్పటికీ భవతి భిక్షాందేవి అని అడిగితే లేదు, మా దగ్గర లేదు, నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే మానే అంటారు. అదనమాట. అందుచేత దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమంటారు. పెద్దల మూట, సద్దన్నం మూట, గెద్ద మూట. అందుచేత మనసులు ఎప్పుడు కూడా ఊసర విల్లులా రంగులు మార్చద్దు, ఊసర విల్లులా ఉండద్దు. రాజకీయ పార్టీలు మార్చినట్టుగా మనం ఇండియాలో పుట్టినప్పుడు ఒక కాటన్ ద్వారా ముద్దుగా ఈ ప్రౌడ్ ఆఫ్ ఇండియాలో పుట్టాను కాబట్టి నేను అల్లూరు సీతారామరాజు గారినో, గాంధీ గారినో, నెహ్రూ గారినో ఆ అడాదడిలో నడాలనో లేకపోతే ఆయన గొప్పవాళ్ళు అవ్వాలనో కాదు. నాకు ఉన్న దాంట్లో చిన్న మెసేజ్, సోషల్ నెట్వర్క్, పబ్లిక్. నేను పబ్లిక్తో ఇలాగే ఉంటా, ఇలాగే మాట్లాడతా. ఈ విషయంలో నన్ను ఏం చేసినా నేను దేనికైనా రెడీ. చంపేసిన, ఉరికమ్మం ఎక్కించిన, నడి రోడ్డు మీద తుపాకీతో కాల్చేసిన ఆ ప్రాణాలు వదిలేస్తాను. వందే మాతరం అని. ఓకే, నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, దాటర నిమ్మల రామానాయుడు గారికి పాదాభివందనం మనస్ఫూర్తిగా.